ఏటికేడు పెరుగుతున్న వాహనాల ప్రమాదాలు, కాలుష్య నియంత్రణ దిశగా చర్యలు చేపట్టిన కేంద్రం ఆ వైపుగా మరో నిర్ణయం తీసుకుంది. అధిక వయస్సు కలిగిన వాహనాల వినియోగాన్ని తగ్గించేందుకు వాహనాల ఫిట్నెస్ ఛార్జీలను భారీగా పెంచాలని ప్రతిపాదిస్తూ ప్రాథమిక గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. త్వరలోనే తుది గెజెట్ విడుదల చేసి అమల్లోకి తెచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇకపై సరకు రవాణా, ప్రజా రవాణా వాహనాల వయస్సు 9 ఏళ్లు దాటితే చాలు ఫిట్నెస్ ఛార్జీలు ఏటికేడు క్రమంగా పెరగనున్నాయి. మోటారు వాహనాల చట్టం నిబంధనల ప్రకారం ప్రతి ప్రజా రవాణా, సరకు రవాణా వాహనాలు, విద్యా సంస్థల బస్సులు ఏటా తప్పనిసరిగా ఫిట్నెస్ ధృవీకరణ చేయించుకోవాలి. దీనికోసం రవాణా శాఖ కొంత ఫీజును వాహనదారుల నుంచి వసూలు చేస్తోంది. ఇప్పటి వరకు వాహనం కెపాసిటీని బట్టి ఫీజులు వసూలు చేస్తున్నారు. కొత్త వాహనం రిజిస్ట్రేషన్ చేసినప్పటి నుంచి 20 ఏళ్ల వరకు ఏటా ఫీజు చెల్లిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం 20 ఏళ్ల లారీకి అత్యధికంగా ఫిట్నెస్ ఛార్జీ, యూజర్ ఛార్జీలతో కలిపి 920 రూపాయలు వసూలు చేస్తున్నారు. వాహనం వయసుతో సంబంధం లేకుండా వాహనం కేటగిరీని బట్టి ఒకే విధంగా ఫిట్నెస్ ఛార్జీలు వసూలు చేస్తూ వస్తుండగా ఇకపై ఈ విధానం మారనుంది. ప్రమాదాల నివారణ, కాలుష్య నియంత్రణ కోసం వాహనం వయస్సును బట్టి ఫిట్నెస్ ఛార్జీలు నిర్ణయించాలని కేంద్రం ప్రతిపాదిస్తూ గెజిట్ విడుదల చేసింది. నిర్ణయించిన ఫిట్నెస్ ఛార్జీలను తెలుపుతూ అన్ని రాష్ట్రాలకు సమాచారం అందించింది. మీడియం గూడ్స్ వాహనాలు, మీడియం ప్యాసింజర్ వాహనాల కేటగిరీకి నిర్ణయించిన ఫిట్నెస్ ఛార్జీలు పరిశీలిస్తే 9 ఏళ్ల వాహనానికి ఇకపై 400 రూపాయలు, 10 ఏళ్ల వాహనానికి 800 రూపాయలు, 11 ఏళ్ల వాహనానికి 1600 వసూలు చేస్తారు. 12 ఏళ్ల వాహనానికి 2800, 13 ఏళ్ల వాహనానికి 4200, 14 ఏళ్ల వాహనానికి 6400, 15 ఏళ్ల వాహనానికి 8000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 15 నుంచి 20 ఏళ్ల వాహనాలకు 10,000, 20 ఏళ్లు పైబడ్డ వాహనానికి 20,000 రూపాయలు ఫిట్నెస్ ఛార్జీగా వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. భారీ సరకు రవాణా వాహనాలు, ట్రావెల్స్, టూరిస్ట్ బస్సులకు వసూలు చేసే ఫిట్నెస్ ఛార్జీలు గణనీయంగా పెరగనున్నాయి. 9 ఏళ్లు దాటిన లారీ, ట్రావెల్స్ బండికి 400, 10 ఏళ్ల వాహనానికి 800, 11 ఏళ్ల వాహనానికి 1600, 12 ఏళ్ల వాహనానికి 2800, 13 ఏళ్ల వాహనానికి 5200, 14 ఏళ్ల వాహనానికి 7500, 15 ఏళ్ల వాహనానికి 10,000 రూపాయలు వసూలు చేయనున్నారు. 15 నుంచి 20 ఏళ్ల వయసున్న వాహనానికి 12,500, 20 ఏళ్లు పైబడిన భారీ సరకు రవాణా, ట్రావెల్స్ బస్సులకు 25,000 రూపాయలు ఫిట్నెస్ ఛార్జీగా నిర్ణయించారు. పదిహేను నుంచి 20 ఏళ్లు ఆ పైబడిన బైక్లకు ప్రస్తుతం 5,000 రూపాయలు గ్రీన్ ట్యాక్స్ ను వసూలు చేస్తున్నారు. 3-4 చక్రాల వాహనాలు సహా ఇతర వాహనాలకు 20,000 వరకు వసూలు చేస్తున్నారు. ఫిట్నెస్ ఛార్జీలు వీటికి అదనం కానున్నాయి. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న వాహనాలకు భారీ ఎత్తున ఫిట్నెస్ ఛార్జీలు పెంచుతూ ప్రతిపాదనలు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. సరకు రవాణా, ప్రజా రవాణాకు వినియోగించే బైక్లు, ఇతర వాహనాలకు ఇప్పటిదాకా వసూలు చేస్తున్న ఫిట్నెస్ ఛార్జీలను రెండింతలు, కొన్నింటికి మూడింతలు పెంచారు. 8 నుంచి 15 ఏళ్లలోపు ఎల్లో కలర్ నంబర్ ప్లేట్ కలిగిన బైక్ ఫిట్నెస్ ధ్రువపత్రం కోసం 1,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 15 నుంచి 20 ఏళ్లు ఆ పైన వయసున్న సరకు రవాణా బైక్ 2,000 వసూలు చేయనున్నారు. 15 నుంచి 20 ఏళ్ల వయసున్న 3 వీలర్ ట్రాన్స్పోర్ట్ వాహనానికి 3,500, 20 ఏళ్లు దాటిన ఇదే కేటగిరీ వాహనానికి 7,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. సరకు రవాణా వాహనాల ఫిట్నెస్ ఛార్జీల పెంపు ప్రతిపాదనపై లారీ యజమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ లారీ ఓనర్స్ అసోసియేషన్ కు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు లిఖితపూర్వకంగా అభ్యంతరాలను పంపింది. ఇప్పుడు పెద్ద వయసు అయిన డ్రైవర్లు, చాలా మంది ఓనర్ కమ్ డ్రైవర్లు పాత బళ్ళు కొనుక్కొని లోకల్లో దగ్గరగా తిప్పుకొని వాళ్ళ ఫ్యామిలీని గడుపుకున్నట్టు ఉన్నారు. ఫిట్నెస్ ఇదివరకు 800 రూపాయలు ఉన్న ఫిట్నెస్ సంవత్సరం ఒక ఇయర్ను బట్టి అండి 5, 7, 10, 12, 25,000 దాకా అలాగా పెంచడం జరిగింది. దానివల్ల ఓనర్లు ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు. ఇప్పటికే చాలా వరకు ఆర్థికంగా చాలా నష్టపోయామండి రవాణా రంగం. అసలు మేము అసలు రూపాయి టైం టు టైం డేట్ ప్రకారం జాగ్రత్తగా ఉండి కట్టేదే రవాణా రంగం. ట్యాక్సులు కట్టినామండి, వాళ్ళు తిన్నా తినకపోయినా ట్యాక్సులు కట్టాలన్నా, నేషనల్ ట్యాక్స్ కట్టాలన్నా, ఇన్సూరెన్స్లు కట్టాలన్నా
ఏదైనా రవాణా రంగం వల్ల దాని గవర్నమెంట్కి పోవడానికి ఇన్కమ్ వస్తుందండి. దాన్ని రవాణా రంగాన్ని చిన్న చూపు చూస్తుంది గవర్నమెంట్, స్టేట్ ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా. అదన్నా ఇప్పుడన్నా మీరు రవాణా రంగం కళ్ళు తెరిచి రవాణా రంగం ఆదుకుంటే ఓనర్లు ఒక దారిని పడి కొంచెం తృప్తిగానే ఉంటారండి. ఇప్పుడు 800 రూపాయలు ఉండేది అది 12 సంవత్సరాల దగ్గరికి వచ్చేసరికేమో 7,500, అలాగే 13 సంవత్సరాలకు వచ్చేసరికి 10,000, ఆ తర్వాత 12,500, ఆ తర్వాత 25,000, అట్లా ప్రతి సంవత్సరం ఏజ్ పెరిగే కొద్దీ దాని వాల్యూ పెంచుకుంటూ వెళ్ళారు. ఇది చాలా అన్యాయం. ఇది ఈ పాత వాహనాలన్నీ ఓనర్ కమ్ డ్రైవర్లు తోలుకునే బళ్ళే తప్ప ఇవన్నీ నేషనల్ హైవే మీద 100,000 కిలోమీటర్లు వెళ్ళే బళ్ళేం కాదయ్యి. ఓనర్ కమ్ డ్రైవర్లు వాళ్ళ ఉపాధి కోల్పోతారు, మరి కొన్ని లక్షల మంది నిరుద్యోగులు అయిపోతారు. మరి అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా ఈ ఛార్జీలు అదనంగా పడి పీడిఎస్ రైస్ వాటికి కూడా ఛార్జీలు ఎక్కువై రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నష్టం వస్తుందని చెప్పి ప్రతిపాదిత ఫిట్నెస్ ఛార్జీలను కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, అసోసియేషన్లకు పంపింది. అభ్యంతరాలు, సూచనలు, సలహాలను ఆహ్వానించింది. వీటిని పరిశీలించిన మీదట ప్రతిపాదనలపై ఆమోద ముద్ర వేయనుంది. ఆపై ఫిట్నెస్ ఛార్జీలను ఖరారు చేస్తూ ఫైనల్ గెజిట్ ను ప్రచురించనుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఫీజుల పెంపును అధికారికంగా అమల్లోకి తీసుకురానున్నాయి.